హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. ఈజీగా మీరు కూడా నేర్చుకునేచ్చు. ఎవరైనా నేర్చుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక స్కేల్ తీసుకునేసి ప్లస్ షేప్లో స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైను మెజర్మెంట్ వచ్చేసి 0 to 3 వరకు ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాక ఈ ఎడ్జెస్ కూడా మనం కలిపేసుకునేసేయాలి. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి టైలరింగ్కి సంబంధించిన వీడియోస్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్కి సంబంధించిన వీడియోస్, ఆరీ వర్క్ సంబంధించిన వీడియోస్, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నామండి. ఎవరైనా నేర్చుకునే విధంగా, మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ తీసుకొని నేను దీన్ని సింగిల్ స్టాండ్ తీసుకున్నాను. ఎడ్జ్లో ఒక నాట్ అనేది వేసేసుకునేసేయాలి. ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, సేమ్ రిలేటెడ్ అలానే ఉంటుంది ఈ స్టిచ్ కూడా. ఇలా కింద నుంచి నీడిల్ని పైకి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక స్మాల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక నీడిల్ కిందకి తీసుకొని వెళ్ళి లెఫ్ట్ సైడ్ కానీ మీకు రైట్ సైడ్ కానీ ఇలా వి షేప్లో దీన్ని మనం స్టిచ్ చేయాలి. చూసారా, ఇలా నీడిల్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేసి అదే మెజర్మెంట్తో ఇటు సైడ్ కూడా నీడిల్ని ఇలా కిందకి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళచ్చు. ఇది టూ టైప్స్ స్టిచ్ చేయొచ్చు. ఇలా ఇక్కడి నుంచి మనం ఇందాక ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ ఆ కార్నర్ దగ్గర నీడిల్ని పైకి తీసుకొని ఇలా వేయచ్చు. అలా లేదు అంటే ఇంకొక మెథడ్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మళ్ళీ దాని పక్కనే కొంచెం కిందగా ఇక్కడ నీడిల్ని ఇలా పైకి తీసుకురావాలి. ఇది రిలేటెడ్ టు హెయిరింగ్ బోన్ స్టిచ్ వేసాం కదండి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో, సేమ్ అలానే ఉంటుంది. ఈ డిజైన్ని మీరు నెక్స్కి బార్డర్ లైన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్ దగ్గర, స్లీవ్స్కి బార్డర్ లైన్స్కి, డ్రెస్సెస్కి కానీ కుర్తీస్కి కానీ బార్డర్ లైను, డ్రెస్ డౌన్ సైడ్ వస్తుంది కదా, అటు సైడ్ కూడా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్లో కిందకి తీసుకెళ్ళిపోవాలి నీడిల్ని. డ్రెస్కి దీన్ని అక్కడక్కడ ఫ్లవర్స్ వేసారంటే చాలా బాగుంటుందండి. అది మీ ఇష్టం. బ్లౌజెస్కి కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక సింపుల్గా ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకునేసి ఇందాక ఈ ఫ్లవర్ అయితే ఎలా వేసామో సేమ్ అలానే రిమైనింగ్ 3 సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకునేసేయాలి. నీడిల్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇలా కూడా తీసుకోవచ్చు, లేదంటే నీడిల్ కిందకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకొచ్చి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ని బట్టి మీరు స్టిచ్ అనేది వేసుకోండి. నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. థ్రెడ్ అనేది చిక్కుపడకుండా ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడ కిందకు వెళ్ళి మళ్ళీ ఒక వి షేప్లో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మన వీడియోస్ని చూసి మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. దీనికి ఎడ్యుకేషన్ ఏమి అవసరం లేదు, అలాగే ఏజ్ లిమిట్ ఏమీ అవసరం లేదండి. వర్కింగ్ విమెన్స్ కావచ్చు, అలాగే హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకొని మీరు సైడ్ ఇన్కమ్ లాగా కూడా ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని కొద్దిగా షేర్ చేయండి, మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. రిమైనింగ్ ఈ 2 సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. ఇందాక చెప్పాను కదా, ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు నీడిల్ని డైరెక్ట్గా మనం ఈ ఎడ్జ్ దగ్గర కూడా తీసుకొని స్టిచ్ అనేది వేయచ్చు. అది మీ కన్వీనియంట్ని బట్టి ఉంటుందండి. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు ఈ స్టిచ్ ఎలా వేయాలి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాక్టీస్ చేశారంటే మీకు ఏ స్టిచ్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ డౌన్కి వెళ్ళిపోయి ఈ రిమైనింగ్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసేసేయాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది స్టిచ్ వేయడం. అలాగే డిజైన్ అంతా పూర్తయినాక మీకు ఇది చాలా యూనిక్గా కూడా ఉంటుందండి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకునేసేయాలి.
ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఎవరికైనా మన ఛానల్ యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిజైన్ పూర్తయ్యాక ఇలా ఉంటుందన్నమాట.